మంచిర్యాల జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. కోటపల్లి కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి శృతి అదృశ్యమైంది. బాలిక ఉదయం నుంచి కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి శృతి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. కోటపల్లిలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. అమ్మాయి పేరు సాయి శృతి. లాస్ట్ నైట్ అమ్మాయి 38th రోజు జాయిన్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో. 2 days అవుతుంది అమ్మాయి వచ్చి. వాళ్ళ పేరెంట్స్కి సాటర్డే ఫోన్ చేసింది. సరే అమ్మ మేము సండే వస్తాము తీసుకెళ్తామని అన్నారు. అమ్మాయి ఏడవని కూడా లేదు, ఏమి లేదు, ఇంటికి వెళ్తా అని కూడా అనలేదు. ఓన్లీ పేరెంట్స్తో మాట్లాడింది. పేరెంట్స్ కూడా రేపు వస్తూ తీసుకెళ్తామని చెప్పిండ్రు. కానీ అమ్మాయి ఉదయం 3 గంటలకి వాష్రూమ్ లేచింది. తన ఫ్రెండ్తో పాటు వాష్రూమ్ వెళ్ళొచ్చి మళ్ళీ పడుకుంది. దాని తర్వాత పడుకున్నది అనుకున్నాం కానీ మళ్ళీ 3 o'clock తర్వాత 4 వరకు వెళ్ళినట్టుంది అమ్మాయి. ఫ్రంట్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి కనిపించేది. కానీ సీసీ కెమెరా పడకుండా ఆధార్ కార్డ్ ఒకటి పట్టుకొని లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది. 2 లగేజెస్ ఉన్నాయి. ఒక ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి కాంపౌండ్ వాల్ నుంచి వెళ్ళిపోయింది. మేము వెతికి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినాం.